సైజ్ తగ్గడానికి దెర్ ఆర్ 2 డిఫరెంట్ రీజన్స్. ఒకటి ఏంటంటే లైక్ పుట్టినప్పటి నుంచి ఒకరికి చిన్నగానే ఉంటుంది. దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇన్ కేస్ ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే విదిన్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్ టు 30 ఇయర్స్ వాళ్ళ నా మెడిసిన్స్ వాడారంటే వాళ్ళకు 100% ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తాయి. బట్ 30 ఇయర్స్ లోపల రావాలి. మీరు 30 ఇయర్స్ తర్వాత వస్తే ఇంకో పుట్టినప్పటి నుంచి మీకు చిన్న ఉంది అంటే మీకు అంగం పెరగదు. లైక్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు సైజ్ తగ్గిపోవడం అంటే అక్కడ అసలు విషయం ఏంటి అంటే లైక్ ఇట్ ఈస్ అది సైజ్ తగ్గడం అని కాదు. అక్కడ ఏమవుతుందంటే శ్రింక్ అయిపోతుంది పెనీస్. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, సో ఓకే కొంచెం చిన్నగానే కనిపిస్తాయి, బట్ అక్కడ సైజ్ వాళ్ళకు తగ్గిపోదు. డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది. బట్ అగైన్ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే లైక్ సైజ్ మీకు ఎందుకు తగ్గింది అండ్ ఇన్ కేస్ తగ్గింది అంటే దానికి ఎలా మనం ఇంప్రూవ్ చేయాలి. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటంటే ఒకటి డయాబెటీస్. ఓకే, డయాబెటీస్ది మెడిసిన్స్ వాడుతుంటే ఎక్కువ మందికి నేను చూశాను జస్ట్ ఆఫ్టర్ 5 to 6 months ఆఫ్ టైం, జస్ట్ ఆఫ్టర్ 1 year ఆఫ్ టైం దే ఆర్ కంప్లీట్లీ బికమ్ ఇంపార్టెన్స్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దెమ్సెల్ఫ్ ఫర్ ద డయాబెటీస్. ఓకే, సో ఇది ఒక అతి ముఖ్యమైన రీజన్. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలా కేర్ మనం తీసుకోవాలి.